శ్రీకాళహస్తి నియోజకవర్గంలో రేణిగుంట విమానాశ్రయంలో మంత్రి లోకేష్ కి ఘన స్వాగతం పలికిన చిత్తూరు జిల్లా వాసులు. బంగారుపాళ్యం పర్యటన నిమిత్తం ఆయన విమానాశ్రయం చేరుకోవడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు నాయకులు ఆయనకు దుశ్శాలువలు కప్పి పూలగుచ్చాలతోటి స్వాగతం పలికారు. భారీ ఎత్తున కార్యకర్తలు రావడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రివర్యులు మాట్లాడుతూ తిరుపతి తిరుమల దేవస్థానం గురించి లడ్డూ ప్రసాదంలో జరిగినటువంటి అవకతవకల గురించి తీవ్రంగా ఖండించారు. గత ప్రభుత్వంలో జరిగిన దేవస్థానం ఈవోగా పనిచేసినటువంటి వైవి సుబ్బారెడ్డికి బహిరంగ సవాల్ విసిరారు. ఇటీవల లడ్డూపై ప్రసాదాలపై వచ్చినటువంటి ఉదాంతాలను కప్పిపుచ్చే ప్రయత్నం వైవి సుబ్బారెడ్డి చేశారని ఆయన యథేచ్ఛగా ప్రోత్సహించింది జగన్మోహన్ రెడ్డి అని. గత 50 సంవత్సరాలుగా సీఎంలు మారుతూ ఉన్నారని, కానీ జగన్మోహన్ రెడ్డి సీఎం లాంటి వాడిని ఎక్కడ చూడలేదని ఆయన ఎద్దేవా చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదం అంటే భారతదేశంలోని హిందుత్వానికి గర్వించదగ్గ ప్రసాదం అని, అలాంటి ప్రసాదంలో నెయ్యికి బదులుగా జంతువుల నుంచి తయారు చేసిన కొవ్వు పదార్థాలు వాడటం నిజంగా ఇది హిందుత్వానికి మరవలేని మచ్చగా మిగిలిపోతుందని గత ప్రభుత్వాన్ని ఎద్దేవా చేసి మాట్లాడారు. ఇలాంటి చర్యలకు పాల్పడిన గత ప్రభుత్వం నేను ఆనాడే చెప్పానని సర్వనాశనం అయిపోతుందని, అలాగే ఆ ఏడుకొండల స్వామివారిని సర్వనాశనం అయిపోయేటట్లు ఆశీర్వదించాడని, ఇలాంటి చర్యలకు పాల్పడినటువంటి వాళ్ళని ఎంతటి వారైనా సరే వదిలిపెట్టేది లేదని, అవసరమైతే ఈ విషయంపై ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ఆయన మండిపడ్డారు. ఎన్నో సంవత్సరాల నుంచి భక్తులు నమ్మకాన్ని వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని ఇక జీవితంలో ప్రజలు నమ్మరని, లడ్డూ ప్రసాదం గురించి, అందులో జరిగిన తోకతోకల గురించి, అవకతవకల గురించి సీఎం చంద్రబాబు నాయుడు దగ్గర అన్ని ఆధారాలు పక్కాగా ఉన్నాయని ఆయన ఈ సందర్భంగా వివరించారు. అవసరమైతే నేను ప్రమాణం చేసేదానికి కూడా సిద్ధంగా తిరుపతిలోనే ఉన్నానని, వైవి సుబ్బారెడ్డికి చిత్తశుద్ధి ఉంటే వచ్చి ప్రమాణం చేయాలని ఆయన బహిరంగంగా సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో భారీ స్థాయిలో మండల నాయకులు, ఎమ్మెల్యేలు, శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి రెడ్డివారు గురివారెడ్డి, ధనుంజయ నాయుడు, పున్నారావు, నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలు గాలి కృష్ణవేణి, శ్రీకాళహస్తి మండల అధ్యక్షులు కామేష్ యాదవ్, ఏర్పేడు మండలం నాయకులు బీసీ సెల్ అధ్యక్షులు మునయ్య, జయచంద్రారెడ్డి, తిరుపాల్ రెడ్డి, సుధాకర్, భారీ ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు. నమస్కారం. 2019 నుంచి 24 వరకు పదే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ ఆనాటి ప్రభుత్వం పైన, ప్రత్యేకంగా టీటీడీ వ్యవహారాల పైన చాలా స్పష్టమైన ఆరోపణలు చేస్తాం జరిగింది. ప్రధానమైన ఆరోపణ భక్తుల్ని ఏకంగా దేవుడికి దూరం చేశారు. ఏ ప్రభుత్వం చేయని విధంగా అన్ని ఛార్జీలు విపరీతంగా పెంచారు. సామాన్యులు వెళ్ళి భక్తుల దగ్గర దర్శనం చేసుకునే పరిస్థితి లేకుండా చేసింది ఆనాటి వైకాపా ప్రభుత్వం. అంతేకాదు ప్రజలందరూ సోషల్ మీడియాలో కానివ్వండి, మీడియా మిత్రుల ముందర కానివ్వండి, ఆనాడు చాలా స్పష్టంగా చెప్పారు, అన్నదానంలో నాణ్యత లేదు, తిరుమల లడ్డూలో నాణ్యత లేదు, లడ్డూ సైజు కూడా పడిపోయింది అని చాలా స్పష్టంగా ప్రజలు, భక్తులు ఆనాడు మాకు చెప్తాం జరిగింది. నేను పాదయాత్ర చేస్తున్నప్పుడు చంద్రగిరి నియోజకవర్గంలో ఏడుకొండల వైపు చూసి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పా, ఏడుకొండల జోలికి వెళ్ళొద్దు, మీరు సర్వనాశనం అవుతారని. కానీ వినలేదు. అక్కడ కూడా ఎప్పుడు లేని విధంగా అవినీతి చేశారు. దాంట్లో భాగంగా కల్తీ నెయ్యి వాడటం జరిగింది. తెలుగుదేశం పార్టీ అంటే ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కొత్త ఈఓని నియమించి ఈఓ గారికి అన్ని పవర్స్ ఇచ్చి మొత్తం ప్రక్షాళన చేయండి వ్యవస్థల్ని. గతంలో జరిగిన పొరపాట్లు జరగకూడదు, నెయ్యి టెస్ట్ చేయండి, బియ్యం టెస్ట్ చేయండి, కూరగాయలన్నీ టెస్ట్ చేయండి, నాణ్యత మనం మెయింటైన్ చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేసి పంపిస్తాం జరిగింది. దాంట్లో భాగంగా ఈఓ గారు నెయ్యిని ప్రత్యేకంగా ఎన్డీటీవీ ల్యాబ్కి పంపిస్తే దాంట్లో చాలా స్పష్టంగా, ఈరోజు ఆధారాలు బయట పెట్టాం, చాలా స్పష్టంగా పంది మాంసం ఉందని, అదేవిధంగా బీఫ్ ఫ్యాట్ ఉందని, ఫిష్ ఆయిల్ అంటే చేప ఉందని చాలా స్పష్టంగా రిపోర్ట్లో వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ఏమైనా మాట చెప్తే ఆధారాలతో చెప్తారు. అందుకే నేను చెప్పారు,
ఈరోజు ఆధారాలు మేము బయట పెట్టాం. ఇదే చాలా బాధేస్తుంది. గతంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు చూసాం, ఎన్నో ప్రభుత్వాలు మేము చూసాం, కానీ గత ప్రభుత్వం లాంటి ప్రభుత్వం ఏనాడు చూడలేదు. జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ముఖ్యమంత్రిని ఏనాడు మనం చూడలేదు. ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి జోలికి వెళ్ళారు, నాణ్యత లేకుండా చేశారు, దేవుడిని భక్తులకి దూరంగా చేశారు. ఒక మాట చెప్పాలంటే టీటీడీ కేవలం ఆనాటి ధనవంతులకి, ఇంకో పక్కన వాళ్ళ మిత్రులకి, శ్రేయోభిలాషుల కోసమే మెయింటైన్ చేశారు తప్ప సామాన్యులకి దూరం చేశారు. అందుకే సంస్కరణ తీసుకొచ్చాం, పవిత్రం మేము కాపాడుతాం, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. సంస్కరణలు తీసుకొస్తాం, మళ్ళీ పూర్వ వైభవం తీసుకొచ్చే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుందని ప్రజలందరూ తెలుసుకుంటూ నిజంగానే చాలా చాలా బాధేస్తుంది. నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పినప్పుడు అక్కడున్న శాసనసభ్యులు మేము అందరం షాక్కి కూడా గురయ్యాం. అదైన తర్వాత రాత్రి మేము అందరం కూడా మాట్లాడుకుంటాం జరిగింది. ఈరోజు ఆధారాలు బయట పెడతాం కూడా జరిగింది. మా అందరి పైన బాధ్యత ఉంది. ఆ పవిత్రత కాపాడాలి, ప్రక్షాళన చేయాలి, నాణ్యత మెయింటైన్ చేయాలి. ఆల్రెడీ ప్రజలందరూ తెలుసు, భక్తులందరూ తెలుసు. కొత్త ఈఓ గారు వచ్చిన తర్వాత నాణ్యత చాలా పెరిగింది. మెరుగైన సదుపాయాలు భక్తులకు అందిస్తున్నాం. క్యూలో నిలబడితే వాళ్ళకి టైంకి మజ్జిగ, పిల్లలుంటే పాలు, ఇవన్నీ కూడా ఎన్డీఏ ప్రభుత్వం అందిస్తుంది. ముందు ముందు ఇంకా మంచి పనులు చేస్తామని ప్రజలందరూ తెలుపుకుంటూ, ఇప్పుడు మీడియా మిత్రులు ఏమైనా ప్రశ్న ఉంటే దాని మీద సమాధానం చెప్పేదానికి సిద్ధమైంది. టీటీడీ విజిలెన్స్ లో ప్రాథమిక నివేదికలో రిపోర్ట్ ఈరోజు బయటకు వచ్చింది. ఏ అధికారులు అయితే ఆనాడు చేసి ఎవరెవరికో టెండర్లు ఇచ్చారో, ఎవరు వాళ్ళు ఎందుకు చేశారు, దాని వెనకాల లావాదేవీలు ఎవరు చేతికి ముట్టినాయి, ఆ వివరాలను బయట పెడతాం. అంతేకాదు కొత్త గెస్ట్ హౌస్ కట్టినప్పుడు కూడా అనేక వయలేషన్స్ కూడా గత ప్రభుత్వాలు చేస్తాం జరిగింది. వాళ్ళ మనుషులు కావాలని ఎగ్జంప్షన్లు కూడా ఇస్తాం జరిగింది. ఇట్లా అనేక విషయాలు ఒక్కొక్కటి బయటపడుతుంది. ఇవన్నీ ప్రజల కోర్టులో మేము పెడతాం, మేము వదిలిపెట్టాం. అంటే వైవై సుబ్బారెడ్డి తిరుమలకు వచ్చి ప్రమాణం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నా చెప్తున్నాడు. నేను తప్పు చేయలేదని చెప్తున్నాడు ఆయన. అంటే దీంట్లో ఏదో నమ్మాలి. ఇప్పుడు సిద్ధమా? నేను ఇక్కడనే ఉన్నా. రిపోర్ట్ క్లారిటీ ఇంకేం కావాలి? అంటే ఆయనకి గ్రిప్ లేదా? ఈయోగా ఉన్నప్పుడు ఆయన తెలియదా ఏం జరిగిందో? ఆనాడు ఏం చెప్పారండి వైవి సుబ్బారెడ్డి గారు ఒక మీటింగ్లో? అవుతే ఏముంది ఒక 5,000 పెంచుదాం, అవుతే ఏముంది ఒక 10,000 పెంచుదాం, ఫీ అవుతే ఏముంది 15,000 పెంచుదాం అన్నాడు. అంటే ఎంత అహంకారంగా వివరించారండి. అంటే సామాన్యులు దేవుడి దగ్గరికి వెళ్ళకూడదా, దర్శనం చేసుకోకూడదా? అంటే అడ్డగోలుగా అన్నీ పెంచేస్తే సామాన్యులు ఇబ్బంది పడేదానిక? ఆ వీడియో కూడా బయటకు వచ్చింది, మీడియా మిత్రులందరి దగ్గర ఉంది ఆ వీడియో. నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, అది చెప్పింది అవునా కాదా? అవును. ఎస్, నేను తిరుపతిలో ఉన్నా, రండి, నేను ప్రమాణం చేశాను, నేను సిద్ధంగా ఉన్నా, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఇంకా రిపోర్ట్లు వచ్చిన తర్వాత మేము ఎందుకు భయపడాలండి? చాలా క్లారిటీగా ఉంది. వైవి సుబ్బారెడ్డి గారు కూడా నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. గతంలో మీరు ఇలానే పింక్ డైమండ్ రాజకీయాలు చేశారు. ఆనాడు ప్రత్యేకంగా నా పైన, మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పైన ఆరోపణలు చేశారు. దేవుడు పింక్ డైమండ్ మేము ఏదో దొంగలిచ్చామని. ఏమైంది స్వామి అది? 5 సంవత్సరాలు మీరు ఏం పీకారని అడుగుతున్నా. అంటే రాజకీయం చేస్తాం తప్ప పవిత్రత కాపాడుతాం మీకు తెలీదా అని సూటిగా వైవి సుబ్బారెడ్డిని నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను. మీరు ఆధారాలు చూపిస్తుంటే భూమన కరుణాకర్ రెడ్డి మాత్రం చంద్రబాబు గారి మీద విమర్శలు చేస్తారు. దాని ఏ విధంగా చూడాలి? దేవుడి పైన వాళ్ళకి నమ్మకం లేదు, ప్రజల పైన వాళ్ళకి నమ్మకం లేదు.